డి న్యూస్కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్య అంశాలు. తెలుగుదేశం పార్టీ పేదల సంక్షేమం కోసం ఏర్పడిన పార్టీ అని కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు నరసింహారెడ్డి అన్నారు. శనివారం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కనిగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పేద ప్రజల కోసం పనిచేస్తుందని ఆయన అన్నారు. నందమూరి తారక రామారావు ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల హృదయాలలో ఎప్పుడూ దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు నిలుస్తారని ఆయన అన్నారు. ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాల వేసి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ ₹2 బియ్యాన్ని పేద ప్రజల కోసం ఇవ్వడం ఆనాడు ఎన్టీ రామారావు చేశారని ఆయన అన్నారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పెద్దపీట వేసిన ఘనత తెలుగుదేశం పార్టీదే అన్నారు. ముస్లిం మైనార్టీ సంక్షేమం కోసం తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని ఆయన అన్నారు. మహిళా సంక్షేమం కోసం తెలుగుదేశం ఎంతో కృషి చేసిందని ఆయన అన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని ఈ సందర్భంగా ఆయన సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బేరి పుల్లారెడ్డి, వివి మనోహర్ రావు, తమ్మినేని శ్రీనివాసరెడ్డి, తెలుగు యువత అధ్యక్షులు షేక్ ఫిరోజ్, మహిళా నాయకురాలు కరణం అరుణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కనిగిరి మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ వార్డుల వారీగా జెండాలను ఆవిష్కరించారు.